సంపూర్ణేష్ బాబు టాలీవుడ్లో బర్నింగ్ స్టార్గా పిలువబడే ఒక అద్భుతమైన సంచలనం. ఆయన ప్రస్థానం సినిమా చరిత్రలోనే చాలా విభిన్నమైనది. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన 1981 మే 9న తెలంగాణలోని సిద్దిపేట్ జిల్లాలో జన్మించారు. ఇంటర్నెట్ సెన్సేషన్. సినిమా విడుదల కాకముందే కేవలం ఒక టీజర్తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ఏకైక నటుడు సంపూర్ణేష్ బాబు. ఆయన నటించిన హృదయ కాలేయం టీజర్ సోషల్ మీడియాలో ఒక తుఫాన్లో వచ్చి ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది. పేరడీ కింగ్. ఆయన సినిమాలన్నీ ఒక ప్రత్యేకమైన జానర్కు చెందినవి. పెద్ద హీరోల సినిమాల్లో ఉండే అతిశయోక్తులు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, సెంటిమెంట్ సీన్లను ఆయన పేరడీ చేసి నవ్విస్తారు. గంభీరమైన డైలాగ్లను చాలా అమాయకంగా చెప్పటం ఆయన స్టైల్. నేపథ్యం, అసలు పేరు నరసింహాచారి. వృత్తి. సినిమాల్లోకి రాకముందు ఆయన ఒక సాదాసీదా మధ్యతరగతి వ్యక్తి. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆయనకు సినిమాలంటే ఉన్న పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చారు. సంపూర్ణేష్ బాబు అనేది ఆయన స్క్రీన్ నేమ్. రికార్డులు, అవార్డులు. ఆయన మొదటి సినిమా హృదయ కాలేయం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకు గాను ఆయనకు సంతోషం ఉత్తమ డెబ్యూ హీరో అవార్డు కూడా వచ్చింది. కొబ్బరిమట్టా సినిమాలో ఆయన ఏకధాటిగా నిమిషాల తరబడి చెప్పిన డైలాగ్ అప్పట్లో ఒక రికార్డ్ సృష్టించింది. నిజ జీవితంలో వ్యక్తిత్వం. తెరపై కామెడీ చేస్తూ అందరినీ నవ్వించిన నిజ జీవితంలో సంపు చాలా మృదు స్వభావి మరియు దాత. సేవా కార్యక్రమాలు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తన శక్తి మేరకు ఆర్థిక సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సింప్లిసిటీ. స్టార్డమ్ వచ్చినా కూడా ఆయన తన పాత స్నేహితులను, తన ఊరిని మర్చిపోకుండా చాలా సాదాసీదాగా ఉంటారు. బిగ్ బాస్ ప్రయాణం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో ఆయన కంటెస్టెంట్గా వెళ్లారు. అయితే అక్కడ ఇంటి వాతావరణం పడక, ఒత్తిడి తట్టుకోలేక మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఇది ఆయన పట్ల ప్రేక్షకుల్లో మరింత సాఫ్ట్ కార్నర్ను పెంచింది. ముఖ్యమైన సినిమాలు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, సింగం 1, 2, 3, బజార్ రౌడీ. సంపు సినిమాల్లో ఆయన చేసే వింత వింత వంటలు లేదా ఆయన విలక్షణమైన ఫైట్స్ చూస్తుంటే నవ్వాలో ఆశ్చర్యపోవాలో అర్థం కాదు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. బర్నింగ్ స్టార్ బిరుదు వెనక కథ. సాధారణంగా హీరోలకు మెగాస్టార్, సూపర్ స్టార్ అని బిరుదులు ఉంటాయి. కానీ సంపు తనను తాను బర్నింగ్ స్టార్ అని ప్రకటించుకున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా ఆయన చేసే ప్యారడీ సినిమాలకు ఆ పేరు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అతి పెద్ద డైలాగ్ రికార్డ్. కొబ్బరిమట్ట సినిమాలో సంపు ఒకే టేక్లో దాదాపు 3.5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా డైలాగ్ చెప్పారు. కుటుంబ వ్యవస్థ గురించి, ఆడపిల్లల గురించి ఆయన చెప్పిన ఆ డైలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఒక పేరడీ హీరో అంత పెద్ద డైలాగ్ను స్పష్టంగా చెప్పటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వినూత్నమైన ప్రమోషన్స్. సంపు తన సినిమాలను ప్రమోట్ చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది. ఒకసారి సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రోడ్డు మీద ఆమ్లెట్లు వేశారు. ఇంటర్వ్యూల్లో కూడా తన పాత్రలాగే సీరియస్గా ఉంటూ కామెడీ పంచడం ఆయన ప్రత్యేకత. సిద్దిపేట్ గడ్డ, సంపు అడ్డ. ఆయనకు తన సొంత ఊరు సిద్దిపేట అంటే చాలా ప్రాణం. ఎంత పెద్ద స్టార్ అయినా ఇప్పటికీ తన ఊరికెళ్తే సాధారణ మనిషిలా అందరితో కలిసిపోతారు. అక్కడి స్థానిక సమస్యల మీద కూడా ఆయన స్పందిస్తుంటారు. గుండెకాయ వేపుడు వంటకం.
హృదయకాలయం సినిమాలో ఆయన చేసే హార్ట్ ఆపరేషన్ సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఫన్నీ సీన్లలో ఒకటి. ఒక మామూలు పెన్నుతో గుండె ఆపరేషన్ చేయటం, ఆ తర్వాత దాన్ని ఒక వంటకంలా చూపించటం కేవలం సంపు సినిమాల్లోనే సాధ్యం. ఆపదలో ఆదుకునే గుణం. గతంలో కేరళ వరదలు వచ్చినప్పుడు లేదా తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు తన స్థాయికి మించి లక్షల్లో విరాళాలు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. తెరపై నేను జోకర్ కావచ్చు, కానీ నిజ జీవితంలో బాధ్యత గల పౌరుణ్ణి అని ఆయన నిరూపించుకున్నారు. మల్టీ రోల్ రికార్డ్. కొబ్బరిమట్టా సినిమాలో సంపూర్ణేష్ బాబు ఏకంగా 3 తరాల పాత్రల్లో నటించారు. ఒక చిన్న బడ్జెట్ సినిమాలో ఒకే నటుడు 3 విభిన్నమైన గెటప్స్లో కనిపించి మెప్పించడం విశేషం. సామాన్యుల స్టార్. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల దగ్గర చేసే హడావిడి మనకు తెలుసు. కానీ సంపు సినిమా విడుదలైనప్పుడు కూడా ఫ్యాన్స్ పాలాభిషేకాలు, భారీ కటౌట్లు పెడతారు. ఒక సామాన్య వ్యక్తి కూడా తనలోని టాలెంట్తో స్టార్ అవ్వొచ్చని ఆయన నిరూపించారు. డబ్బింగ్ కష్టాలు. ఆయన సినిమాల్లో డైలాగులు చాలా వేగంగా, పొడవుగా ఉంటాయి. ఆ డైలాగులను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన చాలాసార్లు గొంతు నొప్పి వచ్చినా సరే బ్రేక్ తీసుకోకుండా పూర్తి చేసేవారట. ఆ డెడికేషన్ వల్లే ఆయన డైలాగ్ డెలివరీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సోషల్ మీడియా కింగ్. సంపు సినిమాలకు పబ్లిసిటీ అంతా సోషల్ మీడియాలోనే జరుగుతుంది. ఆయన ట్విట్టర్లో చేసే పోస్టులు చాలా ఫన్నీగా, అదే సమయంలో వినమ్రంగా ఉంటాయి. తనపై వచ్చే మీమ్స్ను ఆయన పాజిటివ్గా తీసుకుంటారు. పైగా వాటిని ఎంజాయ్ కూడా చేస్తారు. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్. ఆయన సినిమాల్లో ఫైట్స్ భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఉంటాయి. అరటిపండుతో గొంతు కోయటం, కళ్ళతోనే విలన్లను గాల్లోకి లేపటం, బుల్లెట్లను చేత్తో పట్టుకోవడం, ఇవన్నీ చూసి ప్రేక్షకులు నవ్వుకోవడమే కాకుండా ఆయన క్రియేటివిటీని మెచ్చుకుంటారు. సంపూర్ణేష్ బాబు ఒక 0 to హీరో స్టోరీకి నిదర్శనం. రంగు, రూపం కాదు, ప్రేక్షకులు నవ్వించే సత్తా ఉంటే ఎవరైనా సిల్వర్ స్క్రీన్ మీద మెరవచ్చని ఆయన చాటి చెప్పారు.